అని ప్రభుత్వాన్ని కోరింది ఏపీ సిఆర్డీఏ. ఇక సిఆర్డీఏ కమిషనర్ విజ్ఞప్తి మేరకు పౌర సరఫరాల శాఖ రంగంలోకి దిగింది. ఈ మేరకు పౌర సరఫరాల కమిషనర్ కన్నబాబు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ప్రతినిధులకు లేఖ రాశారు. వచ్చే 4 నెలల పాటు రాజధాని నిర్మాణ పనులకు సుమారు 27,566 లీటర్ల డీజిల్ అవసరమని అంచనా వేసింది. అమరావతి పరిధిలోని పెట్రోల్ బంకుల ద్వారా రీటైల్ ధరకే డీజిల్ సరఫరా చేయాలని అధికారులను కోరారు. రాజధాని నిర్మాణాన్ని రాష్ట్ర అభివృద్ధికి ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంగా కమిషనర్ పేర్కొన్నారు. రాజధాని నిర్మాణ పనుల కోసం డీజిల్ కావాలని ప్రభుత్వాన్ని కోరింది ఏపీ సిఆర్డీఏ. సిఆర్డీఏ కమిషనర్ విజ్ఞప్తి మేరకు పౌర సరఫరాల శాఖ రంగంలోకి దిగింది. ఈ మేరకు పౌర సరఫరాల కమిషనర్ కన్నబాబు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ప్రతినిధులకు లేఖ రాశారు. ఇక వచ్చే 4 నెలల పాటు రాజధాని నిర్మాణ పనులకు సుమారు 27,556 లీటర్ల డీజిల్ అవసరమని అంచనా వేసింది. అమరావతి పరిధిలోని పెట్రోల్ బంకుల ద్వారా రీటైల్ ధరకే డీజిల్ సరఫరా చేయాలని అధికారులను కోరారు. ఇక రాజధాని నిర్మాణాన్ని రాష్ట్ర అభివృద్ధికి ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంగా కమిషనర్ పేర్కొన్నారు. గుంటూరులోని మోతిలాల్ నగర్ వాసుల కష్టాలు